Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రస్తుతం మనం పార్ట్నర్షిప్ చాప్టర్లో ఉన్నాం. పార్ట్నర్షిప్లో 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. థర్డ్ ప్రాబ్లం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కమ్ టు ప్రాబ్లం నెంబర్ 3. సో మన మెటీరియల్లో ప్రాబ్లం నెంబర్ 4 గా ఉంది. ఒకసారి చూడండి. యాపిల్ అండ్ మ్యాంగో ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:1. ఇక్కడ యాపిల్ అండ్ మ్యాంగో ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:1. సో యాపిల్ మ్యాంగో ఓల్డ్ పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళ రేషియో 4:1. దట్ మీన్స్ 4/5, 1/5. Their balance sheet as at 31/12/2023 was as under liability side, sundry creditors, profit and loss account మనకి liability side ఇచ్చారు. ఇంతకుముందు మీరు జనరల్ రిజర్వ్ ఇస్తే ఏ విధంగా ఓల్డ్ పార్ట్నర్స్ కి పంచారో అదే విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఓల్డ్ పార్ట్నర్ కి పంచబోతున్నాం. ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత క్యాపిటల్స్ ఇచ్చారు. యాపిల్ మ్యాంగో అసెట్ సైడ్ క్యాష్ అట్ బ్యాంక్. సో బ్యాంక్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్, స్టాక్, సన్రీ డేటార్స్, ఫర్నిచర్. సో ఇక బ్యాలెన్స్ షీట్ లో స్పెషల్స్ ఏం లేవు. తర్వాత దే డిసైడెడ్ టు అడ్మిట్ ఆరెంజ్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ టు పార్ట్నర్షిప్ బై గివింగ్ హర్ 1/5 షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. క్రింది షరతులకు లోబడి ఒక న్యూ పార్ట్నర్ మనం చేర్చుకోబోతున్నాం. ఆ న్యూ పార్ట్నర్ పేరు వచ్చేసి ఆరెంజ్. ఆమెకు వచ్చేసి మనం 1/5 షేర్ ఇస్తున్నాం. కింద కండిషన్స్ ఏంటో చూడండి. ఆరెంజ్ ఈస్ టు బ్రింగ్ ఇన్ రూపీస్ 2 lakhs as her capital. సో క్యాపిటల్ గా 2 lakhs తీసుకురావాలి. ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఆరెంజ్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత గుడ్ విల్ హ్యాస్ టు బి రైజ్డ్ ఆర్ క్రియేటెడ్ రూపీస్ 80,000. సో ఇక్కడ గుడ్ విల్ మనం రైజ్ చేస్తున్నాం. సో గుడ్ విల్ కి సంబంధించి 3 కేసులు ఉన్నాయి మనకి. ఫస్ట్ కేసులో వచ్చేసి వెన్ ద న్యూ పార్ట్నర్ బ్రింగ్స్ గుడ్ విల్ ఇన్ క్యాష్. ఆ సందర్భంలో 2 ఎంట్రీస్ మనం పాస్ చేసాం. ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ మనకి వెన్ ద న్యూ పార్ట్నర్ ఈజ్ అనేబుల్ టు పే ద గుడ్ విల్ ఇన్ క్యాష్. ఎప్పుడైతే న్యూ పార్ట్నర్ గుడ్ విల్ క్యాష్ లో తీసుకురాలేకపోతే గుడ్ విల్ ను క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ క్రియేషన్ కి ఎంట్రీ ఓన్లీ 1 single జర్నల్ ఎంట్రీస్ టు బి పాస్ గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడైతే గుడ్ విల్ మీరు క్రియేట్ చేస్తారో న్యూ పార్ట్నర్ గుడ్ విల్ తీసుకురాలేనప్పుడు ఈ గుడ్ విల్ న్యూ బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందు 2 ప్రాబ్లమ్స్ లో మనం కేస్ 1 గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ వచ్చేసి కేస్ 2. సో అక్కడ న్యూ పార్ట్నర్ బ్రింగ్స్ గుడ్ విల్ ఇన్ క్యాష్. ఇక్కడ when the new partner unable to pay the goodwill in cash, in that case goodwill is created or goodwill is raised. The journal entry for this is goodwill account data to old partners capital accounts. Land and building is increased to అన్నాడు. increased to 2,40,000. పైన ల్యాండ్ అండ్ బిల్డింగ్ 2 lakhs ఉంది. ఆ 2 lakhs ని 2,40,000 కు పెంచండి, ఇంక్రీజ్ చేయండి అన్నాడు. అంటే మనకి 40,000 పెంచాల్సి వస్తుంది. ఇది మనం అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ఫర్నిచర్ రెడ్యూస్డ్ బై 10,000 చెప్పాడు నెక్స్ట్ పాయింట్ లో. సో ఫర్నిచర్ తగ్గింది కాబట్టి లాస్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్. తర్వాత మేక్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ సన్రీ డేటాస్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. మామూలే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ మనకు లాస్ కాబట్టి డేటాస్ మనకు వచ్చేసి 2 lakhs ఉన్నారు. దాని మీద 5% కడితే 10,000 వస్తుంది. అది లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ రూపీస్ 30,000 ఈస్ టు బి టేకెన్ ఇన్ అకౌంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ గతంలో ఓల్డ్ పార్ట్నర్స్ లెక్కలోకి తీసుకోలేదు, బుక్స్ లో రాయలేదు. ఈ రోజు న్యూ పార్ట్నర్ జాయిన్ అవుతున్న సందర్భాన ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనం లెక్కలోకి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక అసెట్ పెరిగింది కాబట్టి మనకి గెయిన్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ప్రిపేర్ ద నెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ షో ద న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్. ఇక్కడ ఈ ప్రాబ్లం లో స్పెషల్ పాయింట్ ఏంటంటే goodwill is raised or created. In that case, a single journal entry is to be passed. Goodwill account data to
old partners capital account. In this case the goodwill will appear in the new balance sheet. Okay, so దీనికి సంబంధించి లెడ్జర్ అకౌంట్స్ ఒకసారి చూడండి. రీవాల్యుయేషన్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం, గుడ్విల్ అకౌంట్ ఓపెన్ చేసాం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ ఓపెన్ చేసాం, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి మీకు చెప్పాను, ఆల్ లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక్కసారి రీవాల్యుయేషన్ అకౌంట్కి వచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి ఉండదు, లేవి. బ్యాంక్ అకౌంట్ చూసినట్టయితే బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ అట్ బ్యాంక్ అనేది 3 lakhs ఇచ్చాడు, దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకున్నాం. టు బ్యాలెన్స్ బి బై డి 3 lakhs. ఓకే, తర్వాత మనకి లైబిలిటీ సైడ్ క్యాపిటల్స్ అకౌంట్స్ ఉన్నాయి, దానికి కూడా బ్యాలెన్స్ తీసుకున్నాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బి బై డి. యాపిల్ వచ్చేసి 3 lakhs, మ్యాంగో వచ్చేసి 2 lakhs, ఇంకా న్యూ పార్ట్నర్ జాయిన్ కాలేదు. ఓకే, సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వేసుకున్నాం. దెన్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్. ఫస్ట్ పేరాలో మీకు ఓల్డ్ పార్ట్నర్స్ నేమ్స్ ఇచ్చాడు, వాళ్ళు 4:1 రేషియోలో పంచుకుంటున్నారు. ఇక లైబిలిటీ సైడ్కి వస్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది జనరల్ రిజర్వ్ ఇంతకుముందు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారో సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎంట్రీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బై P&L అకౌంట్. సో ఇక్కడ మనకి 1 lakh ఉంది, ఆ 1 lakh వచ్చేసి 4:1 రేషియోలో పంచుతాం. అది కూడా ఇక్కడ రాస్తాను, 1 lakh విత్ 4:1 80,000. మీరు తీసుకున్నట్టు 1 lakh into 4/5, 1 lakh into 1/5. ఓకే, 80,000 వస్తుంది, 20,000. ఓకే, సో 1 lakh into 4/5, 1 lakh into 1/5. తర్వాత ఇక లైబిలిటీ సైడ్ కానీ అసెట్ సైడ్ కానీ స్పెషల్స్ ఏమి లేవు. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వస్తున్నాను. క్రింది షరతులకు లోబడి ఆరెంజ్ పార్ట్నర్షిప్ ఫామ్ లో జాయిన్ అవుతుంది. ఇక్కడ 1/1 చూడండి. ఆరెంజ్ ఈస్ టు బ్రింగ్ ₹2 lakhs యాజ్ హర్ క్యాపిటల్. ఆరెంజ్ 2 lakhs క్యాపిటల్ ని ఫామ్ లోకి తెచ్చుకోవాలి. జర్నల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఆరెంజ్ క్యాపిటల్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో 2 ఆరెంజ్ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ లాస్ట్ ప్లేస్ లో 2 lakhs. ఓకే, కమ్ టు సెకండ్ పాయింట్. గుడ్విల్ హ్యాస్ టు బి రైజ్డ్ ఆర్ క్రియేటెడ్ ₹80,000. గుడ్విల్ రైజ్ చేసినప్పుడు ఎంట్రీ గుడ్విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. గుడ్విల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ యాపిల్ క్యాపిటల్ అకౌంట్. యాపిల్ క్యాపిటల్ అకౌంట్ 80,000. 80,000 into 4/5. ఓకే, 4/5 వచ్చేసి ఒక్కసారి let me use our calculator. 80,000 into 4 divided by 5, 64,000. To Mango capital account. Mango capital account 80,000 into 1/5. So 80,000 into 1/5 వచ్చేసి 16,000. ఓకే, ఒకసారి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై గుడ్విల్ అకౌంట్ 64,000. ఇక్కడ వచ్చేసి 16,000. ఓకే, తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్ టు 2,40,000. పైన ల్యాండ్ అండ్ బిల్డింగ్ 2 lakhs ఉంది, దాన్ని 2,40,000 కు పెంచండి అంటే అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్ బై ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్రాకెట్ లో కావాలంటే 2,40,000 minus 2 lakhs. So 40,000. ఓకే, తర్వాత ఫర్నిచర్ రెడ్యూస్డ్ బై 10,000. ఫర్నిచర్ వాల్యూ తగ్గింది కాబట్టి లాస్ డెబిట్ సైడ్ టు ఫర్నిచర్ అకౌంట్.
10,000. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ సన్లీ డేటాస్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అండి. 2 మనకి లాస్ కాబట్టి 2 PBD ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. డేటాస్ పై క్యాలిక్యులేట్ చేద్దాం. డేటాస్ పైన వచ్చేసి 2 lakhs. 2 lakhs into 5%, 5/100. దీన్ని క్యాన్సిల్ కొడితే మనకి 10,000 వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ ₹30,000 ఈస్ టు బి టేకెన్ ఇన్ అకౌంట్. ఇందాకే చెప్పాను మీకు ఒక కొత్త అసెట్ ఫామ్ లోకి వస్తుంది కాబట్టి మనకి గెయిన్ అవుతున్నాం కాబట్టి క్రెడిట్ సైడ్ బై ఇన్వెస్ట్మెంట్స్ 30,000. ఓకే, సో దట్స్ ఆల్. ప్రిపేర్ ద నెసరీ లెడ్జర్ అకౌంట్. ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ రాబోతుంది. ఒక్కసారి మీరు చెక్ చేసినట్టయితే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది 70,000. ఓకే, సో దాన్ని డెబిట్ సైడ్ తీసుకొస్తాం 70,000. ఈ 70,000 లో నుంచి 20,000 లెస్ అయ్యిగా మనకి 50,000 వస్తుంది. ఆ 50,000 ప్రాఫిట్, ఈ ప్రాఫిట్ ని ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం టు ఓల్డ్ పార్ట్నర్ యాపిల్ క్యాపిటల్ అకౌంట్. యాపిల్ క్యాపిటల్ అకౌంట్. సో 50,000 చెప్పాను ఇక్కడ. 50,000 into 4/5 ఈక్వల్ టు 40,000 వస్తుంది. తర్వాత 2 మ్యాంగో క్యాపిటల్ అకౌంట్ 50,000 into 1/5 10,000. Outer column 50,000. Okay, so the journal entry for this profit, revaluation account data to old partners capital account. Old partners capital account to credit side by revaluation account. So 40,000, 10,000 dash. ఓకే, ఇక ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి అకౌంట్స్ అన్ని బ్యాలెన్స్ తెలుస్తాం. ఇక్కడ ఒక్కసారి చూడండి. డెబిట్ సైడ్ మనకి ఎక్కువ ఉంది కాబట్టి 5 lakhs. ద సేమ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్ 5 lakhs బై బ్యాలెన్స్ C/D 5 lakhs. బ్రాడ్ డౌన్ చేసి వదిలేద్దాం టు బ్యాలెన్స్ B/D 5 lakhs. గుడ్ విల్ అకౌంట్ కూడా మనకు వచ్చేసి బ్యాలెన్స్ చూపిస్తుంది 80,000. ఈ సైడ్ తీసుకొచ్చేసింది 80,000 బై బ్యాలెన్స్ C/D 80,000. దాన్ని బ్రాడ్ డౌన్ చేద్దాం టు బ్యాలెన్స్ B/D 80,000. ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది మనకి 80,000 కాబట్టి గుడ్ విల్ దీన్ని అసెట్ గా ట్రీట్ చేసే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ కమ్ టు క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, క్రెడిట్ ఇక్కడ 2 lakhs. నెక్స్ట్ లెట్ మీ యూజ్ అవర్ క్యాలిక్యులేటర్. 2,20,000, 16,000, 10,000, 2,46,000. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3,80,000, 64,000, 40,000, 4,84,000. ఓకే, సో ఈ సైడ్కి తీసుకొద్దాం. 4,84,000, 2,46,000, 2 lakhs. దీనికి 2 బ్యాలెన్స్ C/D 4,84,000, 2,46,000, 2 lakhs. ఇంకా బ్రాడ్ డౌన్ చేద్దాం బై బ్యాలెన్స్ B/D 4,84,000, 2,46,000, 2 lakhs. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ఆల్ పార్ట్నర్స్ తో బ్యాలెన్స్ షీట్ వేద్దాం. ఒకసారి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ డేట్ వాడు ఇచ్చాడు ఇక్కడ 31/12/2023 ఆఫ్ యాపిల్, మ్యాంగో అండ్ ఆరెంజ్. ఓకే, ముగ్గురు బ్యాలెన్స్ షీట్ వేద్దాం. సో బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందో న్యూ బ్యాలెన్స్ షీట్ కూడా అలాగే ఉండాలి. ఒక్కసారి అసెట్ సైడ్
అయితే ఏదన్నా అసెట్ కానీ లయబిలిటీ కానీ మీరు చేంజ్ చేస్తే చేంజ్ చేసిన ఫిగర్ వస్తుంది. ఏ చేంజెస్ చేయకపోతే ఓల్డ్ ఫిగరే కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను విషయం. క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్ వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ 5 lakhs ఉంది. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి ఇన్నర్ కాలం 2 lakhs. యాడ్ అప్రిసియేషన్, యాడ్ అప్రిసియేషన్ 40,000. చూడండి అక్కడ 40,000 పెంచాం. రీవాల్యుయేషన్ అకౌంట్లో 2,40,000. నెక్స్ట్ వచ్చేసి స్టాక్, స్టాక్ను మీరు ఏ చేంజెస్ చేయలేదు కాబట్టి సేమ్ అదే ఫిగర్ వస్తుంది 1,50,000. తర్వాత సండే డెటార్స్, దీని మీద ప్రొవిజన్ ఉంది, ప్రొవిజన్ లెస్ చేద్దాం. ఇన్నర్ కాలం 2 lakhs లెస్ పీబీడి 10,000. రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఇచ్చాను చూడండి, దీన్ని 1,90,000. ఇక ఫర్నిచర్, ఫర్నిచర్ వచ్చేసి దీని వాల్యూ తగ్గింది. ఇన్నర్ కాలంలో 1 lakh లెస్ డిప్రిసియేషన్ 10,000. మీరు అక్కడ ఇస్తున్నది చూసుకోండి 10,000. అవుటర్ కాలం 90,000. ఓకే, ఇక లయబిలిటీ సైడ్ వస్తున్నాను. సన్రీ క్రెడిటార్స్, సన్రీ క్రెడిటార్స్ 3,50,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాం, అది రాదు. నెక్స్ట్ క్యాపిటల్స్, క్యాపిటల్స్ దాని కింద యాపిల్ ఆల్రెడీ క్యాపిటల్స్ ఉన్నాయి మనకి 4,84,000. తర్వాత మ్యాంగో, మ్యాంగో వచ్చి 2,46,000. తర్వాత ఆరెంజ్, ఆరెంజ్ 2 lakhs. ఓకే, ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏమన్నా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఆరెంజ్ ఇస్ టు బ్రింగ్ రూపీస్ 2 lakhs యాజ్ క్యాపిటల్ ఆల్రెడీ టేకెన్ ఇట్ అకౌంట్. గుడ్ విల్ ఇస్ టు బి రైజ్డ్, గుడ్ విల్ రైజ్ చేసినప్పుడు ఏంటి, గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ టాలీ కాలేదు, బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకుంటాం గుడ్ విల్. ఓకే, గుడ్ విల్ వచ్చేసి 80,000. ఓకే, తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఈజ్ ఇంక్రీజ్ టు 2,40,000 అయిపోయింది, తీసేసుకున్నాం. ఫర్నిచర్ రెడ్యూస్డ్ బై 10,000 అది కూడా తీసేసుకున్నాం. మేక్ ఏ ప్రొవిజన్ 5% ఆన్ సండే డేటాస్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అది కూడా లెక్కలో తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ ₹30,000 ఈజ్ టు బి టేకెన్ ఇన్ అకౌంట్. ఒక న్యూ అసెట్ ఫామ్ లోకి వచ్చిందని చెప్పాను, అది మనకి అసెట్ కాబట్టి అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ 30,000. దట్స్ ఆల్ అండి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ టాలీ చేద్దాం. ఒకసారి మనకి అసెట్ సైడ్, ముందు అసెట్ సైడ్ తీసుకున్నాం 5 lakhs, 2,40,000, 1,50,000, 1,90,000, 90,000, 80,000, 30,000, 12,80,000, 12,80,000. ఒకసారి మనకి లయబిలిటీ సైడ్ కూడా చూద్దాం. 3,50,000, 4,84,000, 2,46,000, 2 lakhs. Good, 12,80,000. ఇది బ్యాలెన్స్ షీట్. సో ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్స్ ఏంటి ఒక్కసారి చూడండి. ఒకటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ మీరు గతంలో బుక్స్లోకి లెక్కలోకి తీసుకోలేదు, ఇప్పుడు లెక్కలోకి తీసుకున్నాం. ఇక సెకండ్ వన్ వచ్చేసి గుడ్ విల్. ఈ రెండు ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్స్. లాస్ట్ రెండు ప్రాబ్లమ్స్ లో గుడ్ విల్ బ్యాలెన్స్ షీట్ లో కనిపించలేదు. ఈ ప్రాబ్లంలో గుడ్ విల్ బ్యాలెన్స్ షీట్ లో కనిపించింది. అక్కడ ఎందుకు గుడ్ విల్ బ్యాలెన్స్ షీట్ లో కనిపించలేదు, ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ న్యూ పార్ట్నర్ గుడ్ విల్ క్యాష్ రూపంలో తెచ్చాడు కాబట్టి 2 ఎంట్రీస్ పాస్ చేయడం ద్వారా గుడ్ విల్ అకౌంట్ టాలీ అయింది కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్ లో రాలేదు. ఇక్కడ గుడ్ విల్
న్యూ పార్ట్నర్ తీసుకురాలేదు కాబట్టి క్రియేట్ చేశాం కాబట్టి ఒక్క ఎంట్రీ పాస్ చేశారు గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అంటే ఇక్కడ గుడ్ విల్ అకౌంట్ ఆ ఎంట్రీ పాస్ చేయడం ద్వారా గుడ్ విల్ అకౌంట్ టాలీ కాలేదు, బ్యాలెన్స్ చూపిస్తుంది, డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకున్నాం. ఇది ఈ ప్రాబ్లం స్పెషల్. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకా వన్ మోర్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మనందరిది కాబట్టి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. వాళ్ళ చేత కూడా లైక్ చేయించండి, షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.